హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 143వ వాక్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒకవేళ విశ్వాసిగా క్రైస్తవుడిగా నీకు శ్రమ వేదన పట్టి ఉన్నవి అంటే కంటిన్యూస్గా నువ్వు పరిస్థితి అలాగున్నప్పుడు నువ్వు ఆజ్ఞలలో సంతోషించగలుగుతావా? దేవుని యొక్క ఆంక్షల్లో ఉండటానికి సంతోషించగలుగుతావా? ఇక్కడ దావీదు కీర్తనలో దావీదు గారు అంటారు, శ్రమ ఉంది, వేదన ఉంది, అవి కూడా ఎట్లా అంటే పట్టుకొని ఉన్నవి, అంటే చాలా బలమైనటువంటి శ్రమ వేదనతో ఉన్నాడు. అయితే ఆజ్ఞలు సంతోషాన్ని ఇస్తున్నాయని తెలియజేస్తున్నాడు. ఆజ్ఞ, దేవుని మాట, దేవుని యొక్క మాట చాలా క్రమమైనది, పరిశుద్ధమైనది, మరి నీతి కలిగిన మాట, యథార్థత కలిగిన మాట, మార్గంలో నడిచే విధమైనటువంటి మాట. ఇలాగా ఆయన ఆజ్ఞలు సంతోషాన్ని ఇవ్వగలుగుతాయా ఆ సమయంలో? ఒక్కసారి ఆలోచించండి. దావీదు గారు సంతోషపడుతున్నారంట. శ్రమ వచ్చింది, వేదన వచ్చింది, దుఃఖంతో ఉన్నాడు, ఇబ్బందులతో ఉన్నాడు, ఏది అనుకున్నట్టు జరగట్లేదు. అయినా దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని మాట ఆయనకు సంతోషాన్ని ఇస్తుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వైపు ఎంతగా ఆయన చూసి ఉంటాడు, ఎంతగా ఆధారపడి ఉంటాడు. అందువల్లనే ఆయన ఆజ్ఞ ఆయనకు సంతోషాన్ని ఇస్తూ ఉందంట. దేవుని ఆజ్ఞ శ్రమ వచ్చింది, వేదన వచ్చింది, దుఃఖం, బాధలు వచ్చినప్పుడు ఏదో ఒక సొల్యూషన్ ఆలోచన చేసి, ఏదైతే ఏముందిలే లోక సంబంధంగానైనా అది సొల్యూషన్ చేసుకోవచ్చులే, అట్లా ఏం కాదులే, ఇలా చేసుకోవచ్చులే అనే రీతిలో ఆ పరిస్థితి నుండి బయటపడాలనే చూస్తారు. కానీ వాక్య ప్రకారముగా బయటపడాలంటే సమయం పడుతుంది, కష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. అయితే ఆ వాక్య ప్రకారంగానే శ్రమను వేదనను భరించేటువంటి రీతిలోనే సంతోషముతో ముందుకు సాగుతూ ఉన్నాడని దావీదు గారు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో విశ్వాసులు, క్రైస్తవులకు కష్టాలు వద్దు, కన్నీళ్ళు వద్దు, బాధలు వద్దు, ఇబ్బందులు వద్దు. ఎప్పుడు చూసినా సంతోషం సంతోషం సంతోషం. చర్చికి వచ్చినా కూడా హ్యాపీగా ఉండాలి, చర్చిలో కూడా సంతోషంగా ఆనందంగా వెళ్ళాలా. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందంగా వెళ్ళాలి. మరి దేవుని కోసం శ్రమ వేదన పొంది సాక్ష్యంగా ఎవరు ఉండగలుగుతారు? ఎవరు ఉండాలి? దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, రోదన ధ్వని చేయు స్త్రీలను లేవనెత్తుడి. రోదన ధ్వని చేసే వాళ్ళనుగా ఉండాలంట. రోదన ధ్వని మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, నీ ఇంటి పరిస్థితులు మారడం కోసం, నువ్వు నీ శ్రమలలో, నీ దుఃఖంలో, నీ కష్టంలో కూడా వాక్యము యొక్క ఆజ్ఞల ప్రకారం ఉండడానికి ఎవరు కన్నీరు కార్చాలి? శ్రమ, దుఃఖము, వేదన నీకు దేవుని మార్గంలో సరైన రీతిలో నడిపిస్తాయి. అందుకే శ్రమలు వస్తే శ్రమలు తీసేయి ప్రభువా అని ప్రార్థించొద్దు. శ్రమలలోనే నువ్వు చాలా పరిపూర్ణత పొందుకుంటావు, చాలా పరిశుద్ధత పొందుకుంటావు, చాలా నీ జీవితము శుద్ధి చేయబడుతుంది, క్రమపరచబడుతుంది. వాక్య ప్రకారంగా నువ్వు ఒకరికి మాదిరి అయిపోతావు. అటువంటి జీవితం కావాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు గారు ఒక మోడల్, మాదిరి. మనకు ఎన్ని శ్రమలు వచ్చినాయి. సొంత కుమారుడు శత్రువుగా మారితే అరణ్యాలలోకి పారిపోతాడు, దాచిపెట్టుకుంటాడు. కనుక ఎటువంటి శ్రమలు వచ్చినా, పౌలు గారికి ఎంత శ్రమలు వచ్చినాయి, చివరికి యేసయ్య గారికి ఎంత శ్రమలు వచ్చినాయి, ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎవరి కోసం? మన కోసం.
మరి మనము దేవుని కోసము శ్రమ వేదన అనుభవించొద్దా? పౌలు గారు అంటారు, ముద్ర వేయబడినాయంట. శ్రమలే ఆయనకు ముద్రగా వేయబడినాయంట. యేసుక్రీస్తు పొందిన ఆ శ్రమలు ముద్రలు మనకు కూడా పడాలి కదా. యేసయ్య శిరస్సు అయితే సంఘము, శరీరము. మరి శరీరం పైన కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి, వీపంతా చీరబడింది. మరి ఈరోజు నన్ను సంఘము ఒక శరీరము కదా, ఆయనలో సగ భాగము కదా. మరి ఆ శ్రమ, ఆ వేదన అటువంటివి అనుమతించబడితేనే కదా ముద్రలు వేయబడతాయి. కనుక ఒక విశ్వాసిగా శ్రమ అనుమతించబడినప్పుడు నువ్వు సంతోషించాలంట, పాటలు పాడాలంట, దేవుని కీర్తించాలంట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఫెయిల్యూర్స్తో ఉన్నావా, సంతోషమే లేదా? అయితే నువ్వు స్థిరంగా దేవుని ఒక వాక్యమునే పట్టుకొని నిలబడు, ఒక వాక్యమునే పట్టుకొని ఉండు. గొప్ప విశ్వాసం పొందుకుంటావు, గొప్పగా దేవుని యొక్క మార్గంలో సాక్షిగా నిలబడగలుగుతావు. దేవుని ముద్రలు నీ పైన వేయబడతాయి. కనుక తీసేయి, ఈ శ్రమ వచ్చింది తీసేయి, ఆ కష్టం వచ్చింది తీసేయి అని ప్రార్థించే బదులు శ్రమలో, నిందల్లో, అవమానాల్లో, దుఃఖములో, ప్రభువా ఈ పరిస్థితులలో నీ వైపే నేను చూస్తాను, ఎటువంటి స్థితి అయినా నీ వాక్య ప్రకారమే నేను బ్రతుకుతాను. నీ వాక్యము నాకు ఆనందము, నీ వాక్యము నాకు సంతోషం. అవే ఆనందాన్ని ఇస్తాయి కదా ప్రభు నీ దగ్గర ఉన్నప్పుడు. ఈ దుఃఖాలు, ఈ శ్రమలు కాదు, నేను వాటి వైపు చూడొద్దు. వాటిని తలంచి ఇంకా ఎక్కువగా శోధనలో పడిపోవద్దు. కానీ వాక్యమును ధ్యానించి వాక్యము యొక్క శక్తిని, వాక్యము యొక్క ఆ ఆనందమును నువ్వు గాన పొందుకుంటే శ్రమ, వేదన, దుఃఖము, బాధలన్నీ కొట్టివేయబడతాయి. కనుక విశ్వాసులు అటువంటి పరిపూర్ణతలోకి రావాలి. అటువంటి పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క ముద్ర నీకు వేయబడుతుంది. అట్టి కృప ప్రతి విశ్వాసికి అనుగ్రహించబడును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. విన్న ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ నాయన నేర్చుకొని ప్రతి పరిస్థితులలో కూడా ప్రభువా నీ వాక్యమును ముందుంచుకొని చక్కగా నాయన పరిపూర్ణులై ఆత్మలో ఫలిస్తూ రాకడకు సిద్ధపడేటువంటి కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రైజ్ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.